హలో అందరికీ వెల్కమ్ టు సంతోషి వరల్డ్. వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఏంటి కెమెరా ముందు నించొని జస్ట్ వ్లాగ్ అని చెప్తుంది అనుకుంటున్నారా? అదేం కాదండి, నేను మీకు ఎప్పుడు నా కిచెన్ వీడియోస్ నుంచి చూపించే ఒక స్పాట్ ఉంది కదా, ఒక లొకేషన్ ఉంది కదా. మేము ఇక్కడికి ఉత్తరాఖండ్ వచ్చిన తర్వాత నాకైతే బాగా నచ్చిన లొకేషన్ అది. ఎందుకంటే మా విండోస్ నుంచి కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇదేంటి విండోస్ నుంచి చూపించి లొకేషన్ అంటుంది అనుకుంటున్నారా? అదేం కాదండి, డైరెక్ట్ గా అక్కడికే తీసుకెళ్తాను. అండ్ అలాగే ఈ లొకేషన్ కి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటో కాదు, ఒక స్పెషల్ నది ఉంది అక్కడ. ఆ నది పేరు ఏంటో కాదండి, అలకనంద నది. మీరు బద్రీనాథ్ మూవీలో వినే ఉంటారు. సో అలకనంద నది దగ్గరకైతే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లిపోతాను ఈ రోజు. సో మేమున్న ఇంటికైతే చాలా దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. సో మొత్తానికైతే బయలుదేరిపోయాము ఇంటి దగ్గర నుంచి, నేను, పాప, మా దేవ. సో వెళ్తున్న దారిలో అయితే మాకు ఈ చెట్టు కనిపించింది. చూడంగానే ఫ్రూట్స్ అయితే చాలా డిఫరెంట్ గా పెద్దగా ఉన్నాయి. అవేంటో అనుకునే లోపు అర్రరి దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకునే లోపు దాటిపోయాము. కానీ ముందుకు నడుచుకుంటూ వస్తే ఇంకొక చెట్టు కూడా కనిపించింది. ఇది కూడా చాలా దగ్గరగా కిందకి ఉంది చెట్టు. ఇంకా మనం ఆగుతామా, వెళ్ళిపోవాల్సిందే, వాటిని ఏంటో చూసేయాల్సిందే. సో మేమైతే వెళ్ళిపోయాము. మీకు దగ్గర నుంచి చూపిస్తా చూడండి. నేనైతే ఫస్ట్ నారింజ చెట్టే అనుకున్నా, లేకపోతే దబ్బకాయ చెట్టేమో అనుకున్నా. కానీ ఆ రెండు కాదు. నాకు తర్వాత చూడంగా దగ్గరికి వెళ్ళి పట్టుకొని చూస్తే అర్థమైంది అది పంపర పనస అని. పంపర పనస అంటే లోపల మనకి మొత్తం ఆరెంజ్ అండ్ మోసంబి బత్తాయి లాగానే ఉంటుంది, కాకపోతే చాలా పెద్ద తొనలుండి టేస్ట్ కూడా చాలా చాలా తీయగా ఉంటుంది. డిగ్రీ చదువుతున్న టైంలోనో ఎప్పుడో మా అన్నయ్య తీసుకొస్తే ఇంట్లో మంచిగా తిన్నాము. అప్పుడు అర్థమైంది ఇట్లాంటి పంపర పనస అనే ఒక పండు కూడా ఉంటుంది అని. మేమైతే చేత్తో పట్టుకొని ఎక్స్పీరియన్స్ కూడా చేసేసాము. తెంపేంత దగ్గరలోనే ఉంది, చేతికి కూడా అందింది. అది కూడా చాలా మంచి పండే స్టేజ్ లోనే ఉంది. కాకపోతే అది రోడ్డు పక్కన లేదు, ఒక ఇంటి సరౌండింగ్ లో ఉంది. సో మనమైతే అలా తెంపకూడదు కదా. సో మేమైతే తెంపలేదు, జస్ట్ చూసి చేత్తో పట్టుకొని అయితే వెళ్ళిపోయామంతే, తెంపలేదు. మా పాప అయితే తెంపుతా అని ఒక్కటే గొడవ. ఇంకా నేనైతే వాళ్ళ నాన్నకి ఇచ్చేసాను మా పాపని. సో ఇంకొంచెం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా దూరంలో. సో ఆ బ్రిడ్జ్ అనేది ఒక వ్యూ పాయింట్ అనుకోవచ్చు, లేకపోతే హిల్ రోడ్ కి ఈ ఏరియాకి ఉండే ఒక బ్రిడ్జ్ రోడ్ అనుకోవచ్చు. కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఈవినింగ్ మొత్తం జనాలందరూ కూడా వచ్చి జస్ట్ ఆ బ్రిడ్జ్ దగ్గర కొద్దిసేపు ఉండి టైం స్పెండ్ చేసి వెళ్తారు. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ అలకనంద నదిపైనే ఉంది. అక్కడ బ్రిడ్జ్ దగ్గర ఉండి చుట్టూ చూస్తే వ్యూ చాలా చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ గమనించినట్లయితే మాకు చుట్టుపక్కల కూడా కొండలే కనిపిస్తాయి. చూస్తున్నారు కదా అసలు ఎంతెంత హైట్ ఉన్నాయో ఈ కొండలన్నీ కూడా. చాలా మేమున్నదే ఒక హిల్ ఏరియా, కానీ ఇంతకంటే పైకి ఇంకా ఇంకా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, మీరు చుట్టూ గమనిస్తే అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా. సో మేమైతే మొత్తానికి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే నేను నడుస్తున్న దారి అంతా కూడా మీకు ఆవులు కనిపిస్తా ఉంటాయి. ఇక్కడ నాకు తెలిసి మనుషుల పాపులేషన్ కంటే ఆవుల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. అన్ని ఆవులు ఉంటాయి ఇక్కడ. సో మొత్తానికి అయితే బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము. ఒక్కసారి బ్రిడ్జ్ దగ్గర నుంచి చూడండి, ఆ గలగలా పారుతున్నదే అలకనంద అనేది అనమాట. అలకనంద జల సంగీతం, బద్రీనాథ్ మూవీ నుండి సాంగ్ గుర్తొచ్చేసిందా? ఆ అలకనంద నదేనండి ఇది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నదైతే ఘాట్ అనమాట. అక్కడ మనకి చిన్న ఆర్చెస్ లా కనిపిస్తున్నాయి కదా, వాటిని ఘాట్ అంటారు. యాక్చువల్ గా వాటర్ ఇంత హెవీగా ఇంత ముందుకైతే ఉండదు, చాలా వెనక్కే ఉంటుంది. కాకపోతే వర్షాలు ఒక 3-4 డేస్ నుంచి పడ్డం వల్ల ఇట్లా చాలా ముందుకు వచ్చేసింది వాటర్. ఇదేంటమ్మాయి బ్రిడ్జ్ మీద నుంచి చూపించి ఇదిగో అలకనంద నది అంటావేంటి? ఇది మరీ బాగుంది. అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు కోడిని వేలగట్టి ఇదే చికెన్ అనుకొని తినేయండి అన్నట్లు దూరం నుంచి చూపించి అదిగో ఆ పారే నది అలకనంద నది అని చూపిస్తున్నాం అనుకుంటున్నారా? అలా కాదండి, మిమ్మల్ని అలకనంద నది ఒడి దగ్గరికి తీసుకువెళ్తాను. కానీ దానికన్నా ముందు ఈ బ్రిడ్జ్ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటుందని చూపిస్తున్నాను. మీకు అటు సైడ్ చూసుకున్నట్లయితే ఇంకొక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ పేరు వచ్చేసి నైతానా జూలా బ్రిడ్జ్ అనమాట. ఆ బ్రిడ్జ్ వెనకతలు మీరు గమనించినట్లయితే ఒక డ్యామ్ కూడా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఎవ్రీ డే ఆర్ ఆల్టర్నేటివ్ డే కంపల్సరిగా డ్యామ్ గేట్స్ అయితే కంపల్సరిగా లిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే అంత హెవీ ఫ్లో ఉంటుంది వాటర్. ఇంకా వర్షాకాలంలో అయితే చెప్పక్కర్లేదు, రోజు మొత్తంలో ఒక 1 or 2 hours గేట్స్ ఓపెన్ చేసినా కూడా
ఆశ్చర్యపోనక్కర్లేదు, అంత హెవీ ఫ్లో వాటర్ ఉంటుంది. ఇంకా మేమైతే బ్రిడ్జ్ దగ్గర నుంచి కిందకి దిగి అలకనంద నది దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి మా పాప కూడా నాతో పాటు ఎంత తొందరగా ఫాస్ట్ గా నడుస్తుందో. అది వెనకతల వాళ్ళ నాన్న ఉండి వీడియో తీస్తుంటే నాన్న వచ్చే అంటుంది. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మీరు గమనించినా కూడా ఎత్తైన కొండలుంటాయి. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే అక్కడ ఒక నర్సరీ ప్లేస్ అంటూ వస్తుంది. కాకపోతే అక్కడ లోపలికి ఎలవ్ లేదు. మేమైతే ఫస్ట్ ఆ నర్సరీలో ఇక్కడ ఏం చెట్లు ఉన్నాయి, అసలు ఇక్కడ ఏం పండిస్తున్నారు అని చూస్తే నిమ్మ చెట్లు అనుకున్నాము. కానీ కాదు, అవన్నీ కూడా బత్తాయి చెట్లు, అంటే మోసాంబీ చెట్లు. మొత్తం అన్ని కూడా అసలు ఎన్ని చెట్లు ఉన్నాయో, కొన్ని చెట్లకైతే అసలు ఆకుల కంటే కూడా కాయలే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే మీకు ఎల్లో కలర్ లో ముగ్గునివి కూడా చూపిస్తా చూడండి, ఎంత అందంగా ఉన్నాయో. నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి. అండ్ వీటితో పాటు ఇక్కడ స్పెషల్ గా ఎందుకో ఈ పువ్వుల మొక్కలు అయితే ఇవి మాత్రం లోపల పెంచుతున్నారు. వైట్ కలర్ లోనే ఉన్నాయి, కానీ అవి మాత్రం మందారం కాదు. కానీ కొంచెం అలానే ఉన్నాయి, కానీ మందారం కాదు. సో ఇంకొంచెం ముందుకే అలా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చేసింది ఇక్కడ ఉన్న ఒక స్పెషల్ టెంపుల్, అదే అల్కేశ్వర్ మహాదేవ్ మందిర్. మేమైతే ఉత్తరాఖండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ ఇదే. ఇక్కడ నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే, జనరల్ గా ఇక్కడ మనకి పువ్వుల మొక్కలు ఏం కనిపించవు కదా, కానీ ఈ టెంపుల్ దగ్గర ఉన్న ఈ పర్టికులర్ ప్లేస్ లో మాత్రం కొన్ని పువ్వుల మొక్కలు ఉంటాయి, పువ్వుల చెట్లు ఉంటాయి. కాకపోతే అన్ని కూడా గార్డెనింగ్ అండ్ షోకేస్ ఫ్లవర్స్. సో ఇక్కడ అందరూ జనరల్ గా అనుకుంటారు యూపీ, ఈ ఉత్తరాఖండ్, ఈ అన్ని చోట్ల మాక్సిమం ఆ విష్ణుమూర్తి లేకపోతే కృష్ణయ్య టెంపుల్స్ ఇవే ఎక్కువ ఉంటాయి, శివుడి టెంపుల్స్ ఎక్కువ ఉండవని అనుకుంటారు. కానీ నేను ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మేమున్న ఏరియాలోనే చాలా శివాలయాలు ఉన్నాయి. అవి కూడా నార్మల్ గా శివాలయ మందిర్ అని కూడా ఉండవు, పర్టికులర్ నేమ్స్ ఉంటాయి. అల్కేశ్వర్ మందిర్, కమలేశ్వర్ మందిర్ అని చెప్పేసి ఇట్లా. ఈ టెంపుల్ అయితే అల్కేశ్వర్ మందిర్. సో మా పాపకి ఇక్కడికి రావడం అలవాటు ఉంది కాబట్టి అది ఏదో పెద్ద తెలిసిన దానిలాగా అటు ఇటు తిరిగేస్తూ తెగ ఆడేసుకుంటుంది. ఇక్కడ మీరు చూస్తే గుడి వెనకాతలే ఒక పెద్ద రావి చెట్టు కూడా ఉంది. అండ్ ఆ రావి చెట్టుకి సేమ్ మన సైడ్ లాగానే కొన్ని పూజలు కూడా చేస్తున్నట్టున్నారు. కాకపోతే ఇక్కడ మన సైడ్ టెంపుల్స్ లో లాగా అరటిపళ్ళు, కొబ్బరికాయని, నైవేద్యం అని, అగరబత్తులని ఇంకా ఇవేమీ ఉండవు. జస్ట్ ఒక్క దీపం పెడతారు, ధూపం వెలిగిస్తారు. ఇక్కడ ధూపం కూడా మనలా ధూప్ స్టిక్స్, సాంబ్రాణి అట్లా ఉండదు. ఇక్కడ ఒక క్లే టైప్ లో ఉంటుంది, అంటే క్లే ఎలా ఉంటుందో ఆ టెక్స్చర్ లో ఉంటుంది. సో మేమైతే ఇక్కడ దండం పెట్టేసుకున్నాము. ఇంకా నేను వెళ్ళానుగా దండం పెట్టుకోవడానికి, మా పాప కూడా నాతో పాటే వచ్చేస్తుంది వెనకాతలే. సో దండం అయితే పెట్టేసుకుని బయటకు వచ్చేస్తున్నాము. ఇంకా మా పాపకి దేవుడికి దండం పెట్టుకునే దానికంటే కూడా బయట ఆడుకోవాలి, ఆ బయట కనిపిస్తున్న కనీసం ఆ 2-3 పువ్వులన్నా సరే తెంపేసుకోవాలి అన్న ఆనందమే ఎక్కువ ఉంది. సో ఇదైతే ఇక్కడ ఉత్తరాఖండ్ శ్రీనగర్ లో ఎంతో పురాతనమైన అలాగే ఎంతో మహిమ కలిగిన అల్కేశ్వర్ మందిర్. ఆ శివయ్యని దర్శనం చేసేసుకున్న తర్వాత ఒక్కసారి గుడి చుట్టూ తిరిగి ఒక రౌండ్ వేసి మొత్తం చూద్దామని చెప్పేసి బయలుదేరిపోయాము. చాలా ప్రశాంతంగా, చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఎందుకో తెలీదు, ఇక్కడ అసలు అరటి చెట్లని చూసినా ఏదో గొప్పగా ఫీల్ అవుతా నేను. ఎందుకంటే ఇక్కడ జనరల్ గా కూడా అరిటాకులు, అరటి చెట్లు అనేవి ఉండవు. ఏదో ఈ టెంపుల్ లో మాత్రం 1-2 అరటి మొక్కలు అయితే కనిపించినాయి. ఇంకొచ్చేసామండి నది దగ్గరికి. కాకపోతే ఇది టెంపుల్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ టెంపుల్ దగ్గర గేట్ క్లోజ్ చేశారు. సో నేనైతే వేరే రూట్ నుంచి నది దగ్గర వరకు తీసుకెళ్తాను. ఇక్కడ ఈ శివయ్య టెంపుల్ వెనకాతలే ఒక చిన్ని హనుమాన్ మందిర్ కూడా ఉంది. ఇక్కడ ఏ టెంపుల్ కి వెళ్ళినా కూడా కంపల్సరిగా హనుమాన్ మందిర్ మాత్రం ఉంటుంది. ఆయన ఈ లోకం మొత్తానికి కాపలా కాసే ఒక బలమైన సైనికుడు కదా. సో ఎక్కడైనా హనుమాన్ మందిర్ ఉండాల్సిందే. అసలు ఈ వీడియో నేనైతే కంప్లీట్ గా ఇక్కడ వర్షాలు స్టార్ట్ అవ్వక ముందే తీసిన వీడియో. సో వర్షాలు స్టార్ట్ అవ్వక ముందే వాటర్ ఫ్లో ఎంత హెవీగా ఉందంటే, నేను చూపిస్తున్న ఆర్చ్ ఉంది కదా, ఆ ఆర్చ్ కన్నా ముందుకు వెళ్లి మేమైతే లాస్ట్ ఇయర్ ఒత్తులనైతే వదిలాను నేను. ఇప్పుడేమో వాటర్ ఏకంగా టెంపుల్ గోడ దగ్గర దాకా వచ్చేసింది. సో మొత్తానికి అయితే ఇక్కడ చూడండి, చెప్పాను కదా ఈ టెంపుల్ లో కొన్ని పూల మొక్కలు ఉంటాయని. అవైతే ఇవే, అంటే క్వార్టర్స్ ప్లాంట్స్, గార్డెనింగ్ ప్లాంట్స్, షోకేస్ ప్లాంట్స్. మనలాగా మందారాలు, చేమంతులు, బంతి పువ్వులు ఇవి కాదులేండి. నేనైతే ఈ క్వార్టర్స్ ప్లాంట్స్ అని చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ అస్సలేమి ఉండవు కదా పువ్వులు. సో అస్సలేమి లేని చోట కొన్ని అయినా కనిపిస్తున్నాయని చిన్న ఎగ్జైట్మెంట్ అంతే. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కదా, అది ఇక్కడ బాగా తెలిసింది నాకు. సో ఇది అల్కేశ్వర్ మందిర్. ఈ అల్కేశ్వర్ మందిర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకొన్ని అడుగులు ముందుకేస్తే మనం వెళ్లాల్సిన డెస్టినేషన్ ఆ అలకనంద నది వచ్చేసినట్టే.
సో ఇక్కడ ఓపెన్ లో ఉన్న ఇంకొక ఘాట్ ఏంటంటే శనీశ్వర్ ఘాట్ అన్నమాట. ఇక్కడ శనీశ్వరుని టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గరే మనకి ఘాట్ కూడా ఉంటుంది. ఇక్కడ అసలు పీటీ ఉషా కంటే ఫాస్ట్ గా పరిగెడుతుంది, మెట్లు ఏం కాకుండా ఎక్కేస్తుంది అసలు. సో ఇది శనీశ్వరుని టెంపుల్ అన్నమాట. ఇక్కడ మనకి శనీశ్వరుడిది విగ్రహం కూడా ఒక లింగ రూపంలో ఉంది, కాకపోతే శివలింగం రూపంలో కాదు, కొంచెం అలానే ఉంది. అండ్ అలాగే ఈ శనీశ్వరుని టెంపుల్ కానుకొని ఒక పెద్ద రావి చెట్టు కూడా ఉంది. మనకి గోదావరి నది దగ్గర ఎలా అయితే కొన్ని ఘాట్స్ ఉంటాయో, కృష్ణా నది దగ్గర ఎలా అయితే కొన్ని ఘాట్స్ ఉంటాయో, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మా పాప వాళ్ళ నాన్నకి చెప్తుంది, నాన్న అది కృష్ణ అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ వాల్ మీద ఒక శ్రీరాముని స్కెచ్ ఉందనమాట. లిటిల్ కృష్ణ చూస్తుంది, అందులో కృష్ణుడు బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్ లో ఏ దేవుడు కనిపించినా కృష్ణ కృష్ణ అంటది. అసలు దగ్గరికి వెళ్ళమాక, అస్సలు వెళ్ళదు. చూసారు కదా, అప్పుడే మా దేవాబాబు వార్నింగ్ ఇవ్వడం మొదలు పెట్టాడు. అస్సలు దగ్గరికి వెళ్ళొద్దు, కొంచెం కూడా దగ్గరికి వెళ్ళొద్దు, కాళ్ళు కింద పెట్టొద్దు, మెట్ల దగ్గరికి వెళ్ళొద్దు అంటూ. ఎందుకంటే వాటర్ ఫ్లో చాలా 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 ఎక్కువగా ఉంది. నేను జనరల్ గానే నీళ్లు చూస్తే ఆగకుండా కొంచెం ముందుకు వెళ్తా ఉంటాను, అందుకని నాకు ముందే కొంచెం ఒక వార్నింగ్ సింబల్ ఇచ్చాడనమాట, వెళ్ళొద్దు దగ్గరికి అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఈ అలకనంద నది గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని మీకు చెప్తానన్నమాట. అలకనంద నది అనేది ఉత్తరాఖండ్ లో ఒక పుణ్య నది అని, అలాగే ఎంతో పవిత్రమైన ఎంతో మహిమ కలిగిన ఆ బద్రీనాథుని టెంపుల్ ఈ అలకనంద నది ఒడ్డులో ఉంటుందని అందరికీ తెలుసు. కానీ అలకనంద నదికి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, గంగా నదిలో కలిసే కొన్ని ఉపనదులలో కలిసేవే రెండు, ఆ రెండు ఉపనదులలో ఇది ఒకటనమాట. ఒకటి భగీరథ నది, ఒకటి అలకనంద నది. సో ఈ అలకనంద నది ఉండే ఏరియానైతే ఉత్తరాఖండ్ లో గర్వాల్ హిమాలయాస్ అని అంటారనమాట. ఈ అలకనంద నది ఆరిజిన్ అంటే ఫస్ట్ ఇది పుట్టిన ప్లేస్ చూసుకుంటే మనకి భగీరథ అండ్ సతోపంత్ గ్లేషియర్స్ నుంచి వస్తుంది, అంటే హిమాలయాస్ నుంచి. హిమాచల్ ప్రదేశ్ నుండి భగీరథ్ మరియు సతోపంత్ ఆ రెండు నదుల గ్లేషియర్స్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అలకనంద నది. అండ్ ఇంకొక స్పెషాలిటీ, ఈ అలకనంద నది భగీరథ నదితో పాటు కలిసి దేవ్ ప్రయాగ్ అనే ఏరియాలో, అంటే ఇక్కడ రుద్రప్రయాగ్, దేవ్ ప్రయాగ్ అన్ని కొన్ని ఏరియాస్ ఉంటాయి, వాటిని చాలా చాలా పుణ్య ప్రదేశాలుగా ఇక్కడ చెప్తారనమాట. ఆ దేవ్ ప్రయాగ్ దగ్గర భగీరథ నదితో పాటు కలిసిపోయి గంగా నదిలో కలిసిపోతుంది. అంటే హిమాచల్ ప్రదేశ్ నుంచి మొదలయ్యి హిమాలయాల నుంచి కరిగి ఆ బద్రీనాథుని టెంపుల్ ని ఆనుకొని ఆఖరికి భగీరథ నదితో కలిసి గంగా నదిలో కలిసిపోతుంది. ఇంత గొప్ప హిస్టరీ ఉన్న పుణ్య నదే ఈ అలకనంద నది అనమాట. కానీ చెప్పినట్టు నీళ్ళైతే అసలు ఎంత చల్లగా ఉంటాయంటే, నిజంగా చెప్తున్నాను, దానిలో చేతులు పెట్టి నీళ్ళని తల మీద జల్లుకుందాం అన్నా కూడా మీరు గమనించే ఉంటారు వీడియోలో, నేను ఎక్కువసేపు కూడా ఉంచలేకపోయా, అంత చల్లగా ఉన్నాయి. ఆల్మోస్ట్ నా చేతులు రెండు కూడా రెడ్ కలర్ లో మారిపోయినాయి, అంటే అంత చాలా చాలా చల్లగా ఉన్నాయి. క్లోజ్ గా గమనిస్తే నా అరిచేతులు అరికాళ్ళు రెండు కూడా మొత్తం ఎర్రగా అయిపోయినాయి, అంటే అంత చల్లగా ఉన్నాయి నీళ్ళు అక్కడ. ఇక్కడ మీకు 360 degrees లో వ్యూ చూపిస్తా చూడండి, లెఫ్ట్ నుంచి రైట్ వరకు మొత్తం చుట్టూ చూపిస్తున్నా. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది, చుట్టూ కూడా కొండలే ఉంటాయి, ఇంకా ఆల్మోస్ట్ చుట్టూ కొండలే ఉంటాయి, ఇంకేం కనిపించదు మనకి. అండ్ అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 2 bridges అయితే కనిపిస్తున్నాయి. ఒక బ్రిడ్జ్ అయితే మనం ఇప్పుడు అక్కడ వీడియోలో నేను చూపించిన బ్రిడ్జ్, ఇది నేను చెప్పిన నైతానా జూలా బ్రిడ్జ్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఉండేది నార్మల్ బ్రిడ్జ్, అలాగే రైట్ సైడ్ ఉండేది నైతానా జూలా బ్రిడ్జ్. నేను మీకు వైడ్ యాంగిల్ లో చూపిస్తున్నాను. వాటర్ ఫ్లో ఎంత హెవీగా ఉందంటే, ఇంకా ఇక్కడ అప్పటికి వర్షాలు కూడా స్టార్ట్ కాలేదు. ఇంకా నేను వాటర్ దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాను కదా, ఇంకా మా పాప అయితే వాటర్ దగ్గరికి తీసుకెళ్ళమని గోల్ చేస్తే మా దేవ అయితే ఒక్కసారి తీసుకొని వెళ్ళి నీటిని అలా టచ్ చేసి మళ్ళీ వెంటనే స్టెప్స్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి కూర్చుని పోయాడు. ఎందుకంటే వాటర్ చాలా చాలా స్పీడ్ గా ఫ్లో అవుతుంది ఇక్కడ. ఆ స్టెప్స్ దగ్గర నించున్నప్పుడు కూడా చిన్నది కాలు జారితే చాలు ఇంకా మళ్ళీ కనిపించేలా కూడా లేము మనుషులమే, అంత హెవీగా ఫ్లో అవుతుంది. చూస్తున్నంత నార్మల్ గా లేదు రియాలిటీలో. అండ్ అలాగే ఇంకొక విషయం వచ్చేసి, మేము స్టార్టింగ్ జనరల్ గా అంటే ఫ్లో నార్మల్ గా ఉన్నప్పుడు ఆ స్టీల్ కలర్ రాడ్స్ బార్కెట్స్ లో కనిపిస్తున్నాయి కదా, మేమైతే అక్కడ ఇంకా స్టెప్స్ ఉంటాయి కింద, ఆ బార్కెట్స్ కిందకి వెళ్లి స్టెప్స్ దిగి అక్కడ మేమైతే ఒత్తులు వదిలాము లాస్ట్ టైం కార్తీక మాసంలో. అంటే ఆలోచించండి, ఆ ఘాట్ దాటి స్టెప్స్ దిగి ముందుకు వెళ్లి ఒత్తులు వదిలాము. అట్లాంటిది ఇప్పుడు ఆ వాటర్ ఇక్కడ వరకు, అంటే ఇంకా ఆల్మోస్ట్ టెంపుల్ గోడ వరకు కూడా వచ్చేసింది, అంత హెవీగా ఫ్లో అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మేము నార్మల్ గా ఉన్నప్పుడు అంటే ఇంత హెవీ ఫ్లో లేకుండా వచ్చినప్పుడు చూసినప్పుడు జనరల్ గా అలకనంద నది వాటర్ కలర్ ఇది కాదని, అది ఒక టైప్ ఆఫ్ గ్రీన్ కాకుండా బ్లూ కాకుండా ఒక మంచి టెయిల్ గ్రీన్
గ్రీన్ కలర్ లో చాలా చాలా బాగుంటుంది వాటర్ కలర్. ఇప్పుడు ఫ్లో ఎక్కువైపోవడం వల్ల ఇట్లా బురద రంగులో కొంచెం మట్టి రంగులో కనిపిస్తుంది, కానీ ఇది ఒరిజినల్ రంగు కాదు. అలకనంద నదిది చాలా చాలా మంచి కలర్ ఉంటుంది. ఒక ఎమరాల్డ్ గ్రీన్ ఆర్ టేల్ బ్లూ ఆ మిక్సింగ్ లో ఉంటుంది. సో ఇంకా నా ఆనందం అయితే ఆగక, మా ఆయన తిడుతున్నా కూడా ఏదో 2 కాళ్ళు వాటర్ లో అట్లా అట్లా తడుపుకొని కొంచెం కొంచెం ఎంజాయ్ చేసేసా. ఇక్కడ చూస్తే వాటర్ ఫ్లో కి కొన్ని కొన్ని ఆబ్జెక్ట్స్ కూడా వచ్చి అలా స్టక్ అయిపోయి అక్కడ ఆగిపోయినాయి కూడా. అంతే, అంత హెవీగా వాటర్ ఫ్లో అయ్యింది. ఇంకా అలాంటి దానిలో మన సరదా కోసం కాలు కిందన పెట్టినా కూడా అంతే సంగతులు. సో ఇదండి ఉత్తరాఖండ్ లో అలకనంద నది దర్శనం అనమాట. ఈ అలకనంద నది చాలా చాలా గొప్ప చరిత్ర ఉన్న పుణ్యనది అనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. వీడియోస్ నచ్చినట్లయితే అందరికీ బాయ్, థ్యాంక్ యూ.